వైసీపీ హయాంలో వారి అండ చూసుకుని రెచ్చిపోయిన బోరుగడ్డ ఇప్పుడు అదే జగన్ ఇంటి ముందు బోరుమన్నారు. తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. జగన్ ఇంటి ముందు బోరుగడ్డ నిరసన. డే 1 నుంచి 2023-24 నుంచి నా మీద పగబడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా, నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పొడిశ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. కుట్ర పన్ని కుట్రలు చేస్తోన్న సజ్జల క్షమాపణ చెప్పాలి. నాకు సమన్యాయం జరిగేదాకా నేను ఈ నుంచి లేయను, ఏడే ప్రాణం నడుస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడిని బర్తరఫ్ చేయాలా. పొడిశ్రీ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగ క్షమాపణ నా కుటుంబానికి చెప్పాలా. నా పార్టీలో తప్పు జరుగుతుంది. జగనన్న ఉన్నప్పుడు ఒకలాగుంది, జగనన్న లేనప్పుడు ఒకలాగుంది. తాను వైసీపీ సానుభూతి పరుణ్ణి అని చెప్పుకుంటూ పలువురిపై నోరు పారేసుకున్న బోరుగడ్డ అనిల్ జగన్ ఇంటి ముందు తన భార్యతో కలిసి నిరసనకు దిగాడు. మాజీ సీఎం జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించాడు. పార్టీలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. 70% ఆఫ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్లు అందరూ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దునా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన పాపుతుందా, అడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీ 2 సాఫ్ట్వేర్ కంపెనీ. తనను జగన్ ఇంటికి వెళ్లకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని బోరుగడ్డ ఆరోపించారు. సజ్జల, జగన్ పిఎస్ శ్రీహరి కలిసి తనను రౌడీ షీటర్ అని ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టినా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు, అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే. అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలా నన్ను, నువ్వు రమ్మంటేనే నేను పార్టీ హౌస్కి వచ్చింది. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డానని, 9 నెలలు జైల్లో ఉన్నానని బోరుగడ్డ బావురుమన్నారు. తనను రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్యానించిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నాకు సమన్యాయం జరిగేదాకా నేను ఈ నుంచి లేయను, ఏడే ప్రాణం నడుస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడిని బర్తరఫ్ చేయాలా. పొడిశ్రీ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగ క్షమాపణ నా కుటుంబానికి చెప్పాలా. ప్రతి కార్యకర్త కష్టాన్ని మరిచిపోను అని ఉన్న జగన్ ఫ్లెక్సీ ముందే బోరుగడ్డ నిరసన చేపట్టారు. మీకు తనకు పట్టిన గతే పడుతుందని బోరుగడ్డ వైసీపీ క్యాడర్ కు హెచ్చరికలు పంపారు. కాగా బోరుగడ్డ నిరసన వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.